హాయ్ ఫ్రెండ్స్, నేను కువైట్లో పనిచేస్తున్నాను ఇంట్లో డ్రైవర్గా. ఈరోజు బక్రీద్ పండుగ. ఈరోజు ఇంట్లో పని ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను పదండి. ఈ వ్లాగ్ ద్వారా మనం ఎక్స్ప్లోర్ చేద్దాం. మా మేడం నిన్న రాత్రి మెసేజ్ చేసింది, ఈరోజు ఉదయాన్నే ఎవెన్యూస్కు పోయి బ్రేక్ఫాస్ట్ మరియు స్వీట్స్ తీసుకురమ్మని. ఇప్పుడు మనం వచ్చి ఎవెన్యూస్ పోతున్నాము. పదండి, మీకు కూడా చూపిస్తాను. ఈ మాల్ వచ్చి కువైట్లోనే అతిపెద్ద మాల్, ఎవెన్యూస్ మాల్. ఈ మాల్లో చాలా ఎంట్రన్స్ పాయింట్స్ ఉంటాయి. మనం ఎక్కడికి పోవాలో కరెక్ట్గా మనకు తెలిసి ఉండాలి, లేకపోతే చాలా ఇబ్బంది పడతాము లోపల. ఎవరైనా డ్రైవర్స్ ఇక్కడికి వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే బండి సైడ్ ఉన్న రాడ్స్కు తగిలేస్తుంది. చాలా చిన్నగా ఉంటాయి రోడ్స్ అని కూడా లోపల, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఉదయాన్నే వచ్చాను కాబట్టి ఎవెన్యూస్ పార్కింగ్ మొత్తం ఖాళీగా ఉంది. మామూలు వీకెండ్స్ టైంలో ఇలా ఉండదు. పార్కింగ్ కోసం చాలా టైం పడుతుంది దొరకాలంటే. కాకపోతే నేను ఉదయాన్నే వచ్చాను కాబట్టి చాలా పార్కింగ్ ఫ్రీగా ఉంది ఇక్కడ. నేను వెళ్ళే రెస్టారెంట్ ఈ డోర్ నుంచి చాలా దగ్గరగా ఉంటుంది, అందుకే నేను డైరెక్ట్గా ఇక్కడికి వచ్చేసాను. ఇలా లోపలికి వెళ్తే ఎస్కలేటర్ ఉంటుంది లోపల, అలాగే పైకి వెళ్ళిపోవాలి. మనం ఎవెన్యూస్కి వచ్చినప్పుడు ఖచ్చితంగా మన బండి ఎక్కడ పెడుతున్నామో, ఏ డోరు గేట్ నుంచి మనం లోపలికి పోతున్నామో ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి, లేకపోతే చాలా ఇబ్బంది పడతాము లోపల. ఈ మాల్ చాలా సూపర్గా ఉంటుంది చూడ్డానికి, అంతా లగ్జరియస్గా ఉంటుంది. నేను చాలాసార్లు వచ్చాను ఇక్కడికి, అందుకే నాకు అలవాటు అయిపోయింది. ఇలాగే డైరెక్ట్గా చక్కగా నడుచుకుంటూ వెళ్ళిపోతే నేను వెళ్ళే రెస్టారెంట్కు వెళ్తాను. ఇదే ఆ రెస్టారెంటు, నేమ్ వచ్చి ప్రిన్సీ. ఇక్కడే నేను ఫుడ్ తీసుకోవాలి ఇప్పుడు. రెస్టారెంట్లోకి వెళ్ళాను, కాకపోతే ఇంకా ఓపెన్ చేయలేదు, 10 minutes అని చెప్పారు. అందుకే అలా తిరుగుతూ ఉన్నాను లోపల ఎవెన్యూస్లో. చూడండి ఎంత బాగుందో ఇది. ఈవినింగ్ టైమ్స్ అండ్ నైట్ టైమ్స్ ఇక్కడ అసలు సందే ఉండదు, చాలామంది తిరుగుతూ ఉంటారు.
ఇక్కడ వచ్చి ప్రపంచంలోని వెరైటీ వెరైటీ ఫుడ్స్ అన్నీ దొరుకుతాయి. ఇది వచ్చి కొత్త రకం లిఫ్ట్. ఇందులోనే మనము పైకి వెళ్దాం ఇప్పుడు. టెన్ మినిట్స్ టైం అయిపోయింది. ఇప్పుడు మనం రెస్టారెంట్కి వెళ్దాము. ఇవే నేను ఇంటికి తీసుకుపోయే ఫుడ్. వాళ్ళు ప్యాక్ చేసే ముందర చూపించారు. మళ్ళీ నేను టేస్ట్ చేయడానికి కొన్ని కేక్ పీసెస్ ఇచ్చారు. చాలా బాగున్నాయి టేస్ట్ మాత్రము. మొత్తానికి నా ఆర్డర్ మొత్తం ప్యాక్ చేసేసారు. ఇప్పుడు నేను తీసుకుని వెళ్ళిపోవాలి ఇంటికి. మళ్ళీ పార్కింగ్లోకి వెళ్తున్నాను. ఎక్కడి నుంచి అయితే వచ్చానో అక్కడికే మళ్ళీ. బండిలో పెట్టేశాను ఆర్డరు. ఇంకా ఇంటికి పోదాము. చూసారు కదా ఏమేమి తీసుకున్నానో. ఇంకా త్వరగా ఇంటికి పోవాలి. ఇంకొక పని ఉంది. ఇలాంటి చోట చాలా జాగ్రత్తగా నడపాలి బండి, లేకపోతే సైడ్ ఉన్న రాడ్స్కి తగిలేస్తుంది బంపరు. ఇప్పుడే ఆ ఫుడ్ అంతా తెచ్చి ఇచ్చాను లోపల. చూసారు కదా, ఓన్లీ బ్రేక్ఫాస్ట్కే మన ఇండియా రూపీస్లో కన్వర్ట్ చేస్తే 10,000 అవుతుంది. బ్రేక్ఫాస్ట్కే 10,000. అలా ఉంటుంది ఇక్కడ లైఫ్. ఇప్పుడు వచ్చి మనం ఎక్కడికి పోతున్నామంటే, మా కువైటీ వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి ఈద్ ముబారక్ చెప్పుకుంటారు, విషెస్. పదండి. ఇక్కడ పోతున్న BMW మాదే, మా సార్ నడుపుతున్నాడు బండి. మొత్తానికి ఫస్ట్ ఇంటికి వచ్చేసాము. ఇదే ఆ ఇల్లు. ఇంకా తర్వాత ఇంకో ఇల్లు. మొత్తానికి ఇప్పుడు మనం మూడో ఇంటికి పోతున్నాము.
మూడో ఇంట్లో కూడా విషెస్ అయిపోయాయి. ఇంకొక ప్లేస్కి వెళ్తున్నాం ఇప్పుడు. ఇక్కడే 4వ ఇల్లు. అలా తిరుగుతూ 4 అయిపోయింది టైము. ఇంకా భోంచేయలేదు మధ్యాహ్నము. ఫ్రెండ్కి ఫోన్ చేసి అడిగాను ఏమైనా ఉందా అని. ఉంది రమ్మని చెప్పాడు. అక్కడ వెళ్ళి తిన్నాను. చూసారు కదా, సమయం వచ్చి 4 అవుతుంది సాయంత్రము. ఇప్పుడే తిని వచ్చి కూర్చున్నాను ఇక్కడ దివాని ఉంటే. కాసేపు కూర్చొని మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయాము. ఇంటికి వెళ్ళాక సామాన్లు కావాలని చెప్పారు, సరుకులు ఇంట్లోకి. అందుకే జమియాకి వచ్చాను. ఏదో సలాడ్ చేస్తారంట, అందుకే కేల్ కోసం వచ్చాను. కేల్ తీసుకున్నాను. ఇక్కడ 2 సొరకాయలు తీసుకున్నాను. కాస్ట్ వచ్చి 600. అలా సరుకులు ఇంట్లో ఇచ్చేసి బండిలో పెట్రోల్ పోయించడానికి వచ్చాను. ఉదయం నుంచి తిరిగి బండి అంతా ఖాళీ అయిపోయింది పెట్రోలు. ఇంతలో మా ఫ్రెండ్ ఫోన్ చేశాడు. పొట్టేలు కోసారంట ఈరోజు ఇంట్లో. 3 తలకాయలు ఉన్నాయి, తీసుకుపోదురా అని. అవే ఈ తలకాయలు. ఒక్కొక్కటి వచ్చి 5 కేలు పడుతుంది, మొత్తం 3. ఇప్పుడు వీటిని నేను క్లీన్ చేపించడానికి కైతాన్ అనే ప్లేస్కి పోతున్నాను. మన తెలుగన్న ఒక్కొక్క తలకాయ క్లీన్ చేయడానికి 700 అడిగాడు. 3 తలకాయలు 2100. తర్వాత కాస్త పని ఉండి గ్రాండ్ హైపర్కి వెళ్ళాము అల్రాయిలో. అక్కడ కొన్ని సామాన్లు తీసుకొని వచ్చాము. తర్వాత ఇంటికి పోతున్నాము ఇప్పుడు. మొత్తానికి ఈరోజు డ్యూటీ మాత్రం అయిపోయింది. టైం వచ్చి 9:30 అవుతుంది ఇప్పుడు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై హోల్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్. బై బై.